హలో ఎవ్రీవన్, చికెన్ ఫ్రైని చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది కదా. దీనికోసం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకున్నాను. నేను ఇక్కడ సాల్ట్ పసుపు వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. దీనిలో కొంచెం కారం, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లోకి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ కుక్ చేసుకుంటే ముక్క అనేది చిదురైపోతుంది, మనకి ఫ్రై చేసుకోవడానికి వీలుండదు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీరా, ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, కరివేపాకు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత మనం చికెన్ ని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తాన్ని వాటర్ తో సహా వేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకొని వాటర్ అంతా ముక్కకి పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఇంకా మసాలాస్ అండి. నేను బిర్యానీ మసాలా, కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కోకోనట్ పౌడర్, కారం, సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి షేర్ చేసుకోండి.